బంధువులు వచ్చా ఉన్నాయి మంత్రి గారు జిల్లాలో శ్రీనివాస్ గారు అందరూ మీరు ఫోన్లో పెట్టుకునే కాడికి ఇక్కడ సాధ్యమన్నా పెట్టుకోలేక అజోకి వెళ్ళిపోయా ఈ జనం కూతురు కాబట్టి ఎన్ని బయటపోయి అవి మొత్తం ధ్వంసం చేశారు ఇంకా ఖచ్చితంగా పెట్రోల్ పోసి అది బాగా కొట్టేసారు అద్దాలు ఏమీ లేవు చుట్టూ అద్దాలు ఎక్కడ అన్ని బాగా 5 కార్లు 5 కార్లు కదా 6లో 5 పగలబెట్టారు అది పగలకూడదు కాదు నాకు తగలబెట్టారు లాస్ట్లో గడ్డపల్లుతో పొడుస్తుంటే ఇది పైకి కింద దూకి మమ్మల్ని కొట్టాలన్నాడు మేము 60 మంది ఉన్నాం ఈ లోన చుట్టూ పోలీసులు జనం అంతా వాళ్ళు రాంబాబు మేము తడిపిస్తున్నాం లైట్లు తీయండి అంటారు కాసేపు వచ్చి ఎందుకంటే లైట్లు తీసినప్పుడు కొడితే వాడు ఎవరు తెలియదుగా మాకు అప్పుడు మీరు లైట్లు తీయాలి ఆడవాళ్ళు ఉన్నారు అది బాగా పెట్టారు అది బాగా పెట్టారు ధ్వంసం అన్నది కర్రలు కత్తులు బాంబులు బాగులు అన్నమాట నైట్ మొత్తం వీళ్ళందరూ మహిళలందరూ నిలబెట్టారు సార్ ఇంకా ఇలా ఉన్నారు ఆ అమ్మాయి ఉంది మళ్ళీ తమ్ముడు కల్లి మాట
అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మల్లాది విష్ణు గారు ఇతర నాయకులంతా కూడా ఏదైతే దారుణంగా అంబటి రాంబాబు గారి ఆఫీస్ మీద వారి ఇంటి మీద వారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వారందరం కూడా మాట్లాడతానికి రావడం జరిగింది. చాలా దుర్మార్గంగా ఏదైతే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని తెలియజేసే విధంగా అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పడే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని, ఎప్పటికప్పుడు తప్పులు ఎత్తి చూపెడుతున్నాడని చెప్పని, ఏదో విధంగా అంబటి రాంబాబుని కంట్రోల్ చేయాలి, ఏదో విధంగా అదుపులో తీసుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. చాలా ధైర్యంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టినా కానీ ప్రజా సమస్య మీద ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా అతన్ని గొంతుకిని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించే విధంగా ఎప్పుడు కూడా చాలా హుషారుగా ప్రజల్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఆయన సమస్యలను వినిపించేవాడు. చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని తప్పుడు కేసులు పెట్టి సుమారుగా ఇప్పటికీ 53 కేసులు తప్పుడు కేసులు పెట్టారు. 53 కేసులు తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా ఆయన్ని జైల్లో ఉంచాలి, మానసికంగా ఆయన్ని ఒత్తిడి చేయాలి, వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా ఒత్తిడి చేయాలని చెప్పని ఏదైతే ఆయన్ని అదుపులో తీసుకునే ముందే ఆఫీస్ చూశారు కదా, మొత్తం కూడా ఆల్రెడీ విజువల్స్ అన్నీ చూశారు. ఆఫీసులో సుమారు దాదాపు 50-60 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం అసలుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, ఒక జంగిల్ రాజ్యంలో ఉన్నామా మన అర్థం కాని పరిస్థితి. ఆటవిక పరిపాలనలా కనబడుతుంది ఇక్కడంతా కూడా. ఆటవిక పరిపాలన అంటే ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదు, ఏ ఒక్కరికి భద్రత లేదు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పోలీసుల దగ్గరుండి ఇందాక కర్రలు చూపెడుతున్నారు. ఆ కర్రలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని, ఎవరైనా పోలీసులు ఏం చేయాలా, దాడులు చేసేవాళ్ళని ఆపాల్సింది పోయి ఎవరైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి దాడులు చేసే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. చాలా బాధాకరం. మీరు అనుకుంటున్నారు అంబటి రాంబాబు గారు ఏమన్నా భయపడతారేమో అని చెప్పని. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉండి పిల్లలతో సహా ఉంటే కనీసం భద్రత కల్పించలేని అసమర్థత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. భద్రత కనిపించే పరిస్థితే లేదు. ఇంట్లో దూకిపోవడం, మేడ మించి రావడం, అదేవిధంగా నిప్పు పెట్టడం, ఏందో ఈ సాంప్రదాయం ఎక్కడది అసలుకి? ఇది మనుషులు మీ మాట వినకపోతే నిప్పులు పెట్టి కాల్చేస్తారా? హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారా? కుటుంబ సభ్యుల మీద ఏదో ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తుందామె ఎవరిని ఆడవాళ్ళని కించపరిచారని చెప్పని. కించపరిచారో లేదో ఎవరికి తెలియదు, కానీ నువ్వు ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా హత్యా ప్రయత్నం చేపావు కదమ్మా. నువ్వు మాత్రం టీవీలో తెగ మాట్లాడుతున్నావు, వార్నింగ్లు ఇస్తున్నావు. మేము వచ్చాము, మీ ఇంటికి వచ్చాము, మీ సంగతి చూస్తాము, మళ్ళీ వస్తామని చెప్పని. నూతనంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు, ప్రజలకు మంచి చేస్తారనుకుంటారు. కానీ ఇటువంటి రౌడీజం చేసి సిగ్గుండాలి అసలు నీకు. నీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చింది. మీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందంటే నీ దుస్థితి ఎలా ఉందో ఆలోచించుకో. అంబటి రాంబాబు గారి మీద, వారి కుటుంబం మీద ఇప్పటికి కూడా నోరేసుకుని పడుతున్నావు. సిగ్గుసెర ఉండాలి కదా. ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా? హత్యా ప్రయత్నం చేస్తారా? అంటే పిల్లల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరందరూ కూడా. అదేవిధంగా కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు. మా ఆదినారాయణ గారి కార్లు 2 కార్లు ఉన్నాయంట. అంబటి రాంబాబు గారి, ఆదినారాయణ గారి, అదేవిధంగా ఆ రోజు లోపల రాంబాబు గారికి తోడుగా ఆ రోజు ఫాతిమా గారు కూడా అందరూ
ఇంతమంది నాయకులందరూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. వీటన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు, తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఏదో మొగమాటం కొద్దీ చిన్న చిన్న కేసులు పెట్టి స్టేషన్ బెయిల్స్ ఇచ్చేసి ఏదో రాంబాబు గారు తిట్టారని చెప్పని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రాజమండ్రిలో వేశారే, ఇళ్ళు తగలబెట్టారు, ఇంట్లో ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ మీద బెయిలబుల్ కేసులు ఇచ్చేసేటువంటి నాకు అర్థం కావట్లేదు. స్టేషన్లో రాచమర్యాదలు చేసి అంటే వచ్చిందేమో వేల మంది, పెట్టిందేమో 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. అంటే మిగతా వాళ్ళు మీకు ఐడెంటిఫై కాలేదా మీకు అని అడుగుతున్నా నేను. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. టెంపరీగా ఇప్పుడు ఇబ్బంది పడితే ఇబ్బంది పడవచ్చు, అందరూ ఇబ్బంది తట్టుకునే ఉన్నాం. ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించిన కాడి నుంచి కూడా అన్నిటికీ సిద్ధమయ్యే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మేము అందరం కూడా వెళ్ళిపోయే స్క్రాప్ అంతా కొంత వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో 100కి 100 రూపాయలు దీన్ని వడ్డీతో సహా మీ అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ అయితే గ్యారంటీ వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే నారా లోకేష్, కూటమిలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పిచ్చారు. ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు, దొంగ హామీలు. ఏ ఒక్క హామీని అమలుపరిచిన పరిస్థితి లేదు. మీరు ఈ విధంగా భయపెడితే మీరు హామీలు అడగరేమో అనుకుంటున్నారేమో. రోజుకి ఒక గొంతుకి ఇంకో 100 గొంతులు యాడ్ అయ్యి మాట్లాడతాం తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే వరకు కూడా మీరు ఆడపిల్లల గురించి అంత గౌరవంగా చెప్తారే, ఆడబిడ్డని ఇదేం చేశారా మీరు ఇంతవరకు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 45 ఏళ్ళ ప్రతి మహిళకి కూడా చేయూతని, కాపు నేస్తామని చెప్పని, ఈబీసీ నేస్తామని చెప్పని మహిళలను వాళ్ళ సొంతంగా ఎదిగే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దానికేం చెప్పారు? 18 ఏళ్ళు దాటితే చాలు మీ అందరికి నెలకు 1500 ఇస్తా అని చెప్పని ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఎక్కడిచ్చారు మహిళలకి? మీరు మహిళలకు ఇచ్చారా? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదేనా? హామీలు అడిగితే కేసులు పెడతారు, హామీలు నెరవేర్చలేదని చెప్తే దాడులు చేస్తారు, నిలదీస్తే మళ్ళీ హత్యాచారానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. 100కి 100 రూపాయలు మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ అంబటి రాంబాబు గారు కడిగిన ముచ్చేలాగా బయటకు వస్తారు. వారి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. 100కి 100 రూపాయలు ఆయన కడిగిన ముచ్చేలాగా బయటకు వస్తారు. రేపు రానున్న రోజుల్లో ప్రబంధన సృష్టిస్తారని చెప్పిన కూడా మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ కేసు అంతా జరిగింది దానికే కదండి. ఈరోజు రాంబాబు గారి మీద దాడి ఎందుకు జరిగింది? తిరుపతి లడ్డూలో జంతుకు కలవలేదని చెప్పని ఏదైతే ల్యాబ్స్ రిపోర్ట్స్ వచ్చినాయో వాటన్నిటిని కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వమే ఫ్లెక్సులు కట్టే దుస్థితికి వచ్చిందంటే ఈ ఫ్లెక్స్లు ఎవరు కట్టింది? రాష్ట్ర ప్రభుత్వమే కదా. కర్రలు పట్టుకొని కాపలా ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. నిజంగా మీరు తప్పు చేయకపోతే ఫ్లెక్సులు కట్టాల్సిన అవసరం ఏంటి? ప్రజలకు తెలుస్తుంది కదా. తప్పకుండా తప్పు చేసింది ఎవరో అర్థమవుతుంది. అన్నీ కూడా రేపు కోర్టు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద, ఆఫీస్ మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, గూండాలు అందరూ కూడా దాడి చేసినటువంటి దాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబాన్ని, వారి కుమార్తెల్ని, వారి భార్య, పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పలకరిస్తూ ధైర్యాన్ని నింపుతూ ఈరోజు మేమందరం కూడా వారి కలవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సంఘటనలు, ఇళ్ల మీద రౌడీజం చేయటం, ఆఫీసుల్ని పగలగొట్టడం, పెట్రోల్ బాంబులు వేయటం ఏనాడైనా ఉందా? మరీ ముఖ్యంగా గుంటూరులో చేబ్రోలు హనుమయ్య గారు, ఎన్జి రంగా గారు లాంటి లీడర్స్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బరి తెగించింది. తెలుగుదేశం ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణికి పూనుకుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా చట్టాన్ని చేతిలో తీసుకుని
పోలీసుల సహకారంతో పోలీసులు కాపలా ఉండి చట్టాన్ని శాంతి భద్రతల్ని రక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం వాళ్ళే దగ్గరుండి ఈ ఇంటిని దాదాపుగా 2000 మంది 7 నియోజకవర్గాల నుంచి వచ్చి చుట్టుముట్టి రాళ్ళు వేస్తుంటే, కార్లు పాల్గొడతా ఉంటే, ఆఫీస్ పాల్గొడతా ఉంటే, పెట్రోల్ బాంబులు వేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర పోలీసు యంత్రాంగం పోషించడం ఇది ప్రజాస్వామ్యంలో చాలా అరుదైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ కింద మిగిలిపోతాయి. రాజకీయాల్లో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తాం, రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు రకరకాలుగా విమర్శించుకుంటాం. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అనరాని మాటలు అన్నారు, అవన్నీ రికార్డులో లేవా? మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ ఆవేశంలో, ఆ కోపంలో ఆయన దాడి చేసినటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పని పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత కూడా దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు కూడా యథేచ్ఛగా ఇక్కడ రౌడీలు వేరే విహారం చేశారు అనంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఒక మాజీ మంత్రి మీద 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా ఏం చేస్తుందని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కాకి డ్రెస్ మానేసి ఎల్లో డ్రెస్ వేసుకున్నట్టుగా కనపడుతుంది దాదాపుగా అనేక మంది, అందరూ అని అంటలేదు, అనేక మంది. దానికి ఉదాహరణ అంబటి రాంబాబు గారి యొక్క ఇష్యూ. అంబటి రాంబాబు గారి జరిగితే పక్కనే ఉన్న జిల్లాలో ఉన్నటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద ఇదే రకమైనటువంటి దాడి పోలీసుల భద్రతతో, పోలీసుల సహకారంతో, పోలీసుల సమక్షంలో పోలీసులే దగ్గరుండి చేస్తే, చట్టమే ఈ రకంగా తయారైతే, చట్టమే రౌడీలకి చేయూతనిస్తే, చట్టమే గూండాలకి దగ్గరుండి కాపలా కాస్తే ఇంకా ఎవరికి చెప్పాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఏనాడైనా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా అని చెప్పని అడుగుతా ఉన్నాం. శాసనసభ అంటే చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు. పార్లమెంట్ అంటే రాష్ట్ర దేశానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ గుంటూరులో ఇద్దరు కూడా ఏ రకంగా ప్రవర్తించారో, ఏ రకంగా వ్యవహరించారో ఒక ఎమ్మెల్యే మాటలు చూసాం, ఒక ఎంపీ మాటలు చూసాం. సినిమా చూపిస్తానని ఆయన అన్నాడు, ఆయన అన్నటువంటి కొన్ని గంటల్లోనే దాడి జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే భర్త ఇంటి మీద దాడి చేసి కర్రలు తీసుకుని, రాడ్లు తీసుకుని, రౌడీ మోకల్ని వేసుకొచ్చి, ఇదేనా చంద్రబాబు గారు మీకు 2024లో ప్రజలు అధికారంలోకి ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానన్నారు, మమ్మల్ని గెలిపిస్తే ఈ కార్యక్రమాలు చేస్తానన్నారు. ఏమైపోయినాయి సూపర్ 6, సూపర్ 7? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రకమైనటువంటి వాతావరణంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయా, పరిశ్రమలు వస్తాయా? ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని డాక్టర్లు ఎంతమంది బయటకు వస్తూ ఉన్నారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? పక్కన ఉన్నటువంటి నగరాలకి పోతున్నారే. మాటలతో సరిపడితే ఎట్లా మీ ప్రభుత్వం? చట్టాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే శాసనసభలో సభ్యుడిగా ఉండి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి వాళ్ళే రౌడీజం చేస్తారా? పోలీసులే దగ్గరుంటారా? ఈరోజు నిన్న ర్యాంకింగ్ ప్రకటిస్తే గుంటూరు ఈస్ట్ వెస్ట్ చివరి ర్యాంకింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ చివరి ర్యాంకింగ్లో ఉందేమో. 175 నియోజకవర్గాలు కూడా అదే స్థాయికి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఈ శాసనసభగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే దౌర్జన్యాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, డబ్బులు కలెక్ట్ చేస్తూ, మీరు చెప్పినా కూడా వినకుండా, మీరు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మీకు మళ్ళీ దౌర్జన్యం చేస్తాం, మళ్ళీ ఇబ్బంది పెడతాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం అంటల్లా. చట్టపరంగా డిజిటల్ బుక్ అవుట్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయము అని చెప్పాను. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది.
ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. ఈ రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం మూలంగా ఏ రకంగా దిగజారిపోతుందో, ఏ రకంగా వెనకబడిపోతుందో ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో రైతులు కానీ, ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం రౌడీ అవతారం ఎత్తితే, ఆ సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం రౌడీ రాజ్యం ఏలుతూ ఉంటే ఇదేనా? నిన్న ఎక్కడ చూసాం సెక్రటరీస్ మీటింగ్లో రౌడీజం చేస్తే ఊరుకోను, హోమ్ డిపార్ట్మెంట్ మీద ప్రతి నెల కూడా నేనే మాట్లాడతాను, నేనే రివ్యూ చేసుకుంటాను అంటాడు. మీరు రివ్యూ తీసుకోవాలా? ఈ అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ, అనంతపురంలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి కానీ, అబ్బాయి చౌదరి మీద ఇంటి మీద దాడి కానీ, అలాగే రోజా గారి మీద కానీ, పేర్ని నాని మీద కానీ, కొడాల నాని మీద కానీ, అలాగే నెల్లూరులో ప్రసన్న కుమార్ ఇంటి మీద కానీ, ఇవన్నీ ఇల్లు తగలబెట్టి ఇల్లు దౌర్జన్యం చేసింది మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా, మీ ప్రోత్సాహం లేకుండా, మీ ఆఫీస్ నుంచి డైరెక్షన్ లేకుండా జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారా మీరు? అదంతా అబద్ధం. ఈ రకమైన దానికి ఇప్పటికైనా సరే స్వస్తి పలకండి. ముసలి కన్నీరు కారుస్తున్నారు. రెండో రోజు దాడి జరిగినటువంటి రెండో రోజు సెల్ కాన్ఫరెన్స్లో ఇలాంటి పద్ధతులు మంచిగా ఇలాంటి మంత్రులు అరికట్టాలి అని చెప్పని మీరే గాయం చేశారు, మీరే ఆయింట్మెంట్ రాస్తున్నారు. అంతే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా మీ గురించి? కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పద్ధతులు సరైనటువంటిది కాదు అని చెప్పని, ఇలా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని గుంటూరు జిల్లాలో ఏ రోజైనా ఏనాడైనా ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడైనా చరిత్రలో ఉన్నాయా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు ఒక ధైర్యాన్ని ప్రసాదించాలి అంబటి రాంబాబు గారి కుటుంబానికి. ఖచ్చితంగా రాంబాబు గారు ఏ తప్పు చేయలేదు, బయటికి వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఇలాంటి అవినీతి, రాజ్యాంగ ఉల్లంఘన, రెడ్ బుక్, అలాగే అప్పులు, ఇలాంటివన్నిటికీ ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెప్తారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరేమ్మా.